ఎప్పట్లలో ఈ మూవీ మీద ఒక స్పెషల్ వీడియో చేస్తానని చెప్పాను కదా, ఇప్పటికే లేట్ అయిపోయింది. సో ఇదొక్కటే మిగిలిందనమాట. అదేంటంటే ఇంతవరకు మూవీ టీం నుండి రివీల్ కాకుండా ఒకసారి వాళ్ళే రివీల్ చేసేంత వరకు దాచిపెట్టిన కంటెంట్ గురించి ఒక ఇంపార్టెంట్ టాపిక్తో పాటు రీసెంట్ ట్రైలర్ మీద ఆన్లైన్లో మరి కాస్త వైరల్ అవుతున్న ఒక డౌట్ మీద క్లారిటీ ఇవ్వబోతున్నాను. కొంతవరకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అసలు ముందుగా ప్రాజెక్ట్ కే అని పిలుచుకుంటున్న ఈ ఫిల్మ్ని మొదటిసారిగా ప్రాజెక్ట్ కలియుగా లేదంటే ప్రాజెక్ట్ కల్కి అని ఉండబోతున్నట్టు న్యూస్ వైరల్ అవుతున్న టైంలోని శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్లో అసలు ప్రాజెక్ట్ కే అంటే ఏంటో చూపించడానికి రివీల్ చేశారు కదా. అంతకు ముందు కూడా రైడర్స్ని రివీల్ చేసినప్పటికీ మొదటిసారిగా వాళ్ళతోటి ప్రమోషనల్ క్యాంపెయిన్ అయితే మాత్రం రైడర్స్ని యూజ్ చేసుకునే డిఫరెంట్గా ప్రయత్నించారు. ఆ టైంలోనే మూవీ టీం ప్లాట్ గురించి కూడా కొంత అంటే ప్రాజెక్ట్ కే గురించి శాన్ డియేగో కామిక్ కాన్ ఈవెంట్లో అనౌన్స్ చేయకముందు రివీల్ చేయకముందు కూడా ఒక కామిక్ని రివీల్ చేశారు. చాలా సూపర్ హీరో ఫిల్మ్స్కి ఇలా చేస్తూ ఉంటారు. అందులో స్టోరీ ఎలా ఉండబోతుందో అనే దాని గురించి ఆ కామిక్లో రివీల్ చేశారనమాట. ఫ్యూచర్లోని కలియుగంలోని డార్కెస్ట్ డేస్లో అయితే మాత్రం అందరూ గతం గురించి మొత్తం అన్ని మర్చిపోయి మొత్తం అంటే కలియుగంలో పాపాలు పెరిగిన టైంలోనే ఒక ఈవిల్ ఫోర్స్ రైజ్ అయ్యి ఆ ఎంపరర్ ప్రపంచాన్ని స్లేవ్స్ లాగా బానిసలాగా ట్రీట్ చేస్తూ కొత్త రూల్స్ ని పెడతారు టు డిస్ట్రాయ్ ఆల్ గాడ్స్ అని చెప్పి ఆ కామిక్ లో మెన్షన్ చేశారు. అంటే స్టాచ్యూస్ ని ఉన్న దేవుల్ని విరగ్గొట్టడం లాంటిది అనమాట. అలానే ఆ స్టాచ్యూని విరగ్గొట్టిన రైడర్ అక్కడ ఉన్న ఆ ముసలివాడిని డిమాండ్ చేస్తాడు, మా దేవుడికి సెల్యూట్ చేయమని చెప్పి. దానికైనా నేను చనిపోవడానికైనా సిద్ధం తప్పించి ఆ పని మాత్రం చేయను, మీ దేవుడిని నేను దేవుడిగా కొలవను, దాంతోపాటు సెల్యూట్ కూడా చేయనని చెప్తాడు. దాంతో ఆ రైడర్ అయితే మాత్రం అటాక్ చేస్తాడనమాట. వెంటనే అక్కడ ఒక థర్డ్ అంటే ఒక ల్యాండ్ అయినట్టు సూపర్ హీరో సౌండ్ వస్తుంది. అక్కడే ఈ కల్కి అదే ఒక సూపర్ హీరో గాడ్ సేవియర్ గా వచ్చి సేవ్ చేస్తున్నట్టు ఆ కామిక్ ద్వారా చెప్పారు. బట్ దాని ప్రకారం అక్కడ చూస్తున్నట్టయితే అక్కడ సూపర్ హీరో అయినప్పటికీ అది భైరవ, ఒక బౌంటీ హంటరే, ఒక సేవియర్ గా మంచివాడుగా భైరవ క్యారెక్టర్ ఉండదు. పైగా చుట్టూ లొకేషన్ కూడా కొద్దిగా కాశీ సిటీ లానే ఉంది తప్పించి శంబాల నగరంలా లేదు. ఎందుకంటే ఒకవేళ భైరవ మంచిగా మారితే మాత్రం ఆ ఛాన్స్ అంతా కూడా క్లైమాక్స్ లోని ఆ శంబాలలో ఉండే ఛాన్స్ ఉంది. అంతవరకు సెల్ఫిష్ గా యాంటీ హీరో క్యారెక్టర్ లా ఉండొచ్చు అనమాట. పోతే ప్రెసెంట్ ఈ స్టోరీ అంతా కూడా నార్త్ అంటే కాశీ సిటీ అక్కడ జరుగుతుంది అనమాట. అక్కడే కాంప్లెక్స్ సిటీ ఉంది కాశీ అంతా కూడా. కానీ ఈ కామిక్ లో వాళ్ళు రివీల్ చేసిన దాన్ని బట్టి ఆ రైడర్స్ అండ్ వాళ్ళ మోటివ్ ఏంటంటే చాలా వరకు టెంపుల్స్ ని గాడ్స్ ని డిస్ట్రాయ్ చేయాలి. అంటే జనాలందరూ కూడా వాళ్ళ దేవుడి గురించి మర్చిపోయి ఇప్పుడు రూల్ చేస్తున్న సుప్రీం యాస్కిన్ నే దేవుడిగా ఒకడే అని చెప్పి మనకి ట్రైలర్ లో కూడా ఉంది కదా. సో ఈ కామిక్ లో చూపించింది వేరే స్టోరీ కాదు, మనకి ట్రైలర్ లో కూడా ఆ డైలాగ్ ఉంది, ఒకడే దేవుడు ఒకడే సుప్రీం యాస్కిన్ అని చెప్పి. అంతా ఓకే. కానీ ఇంతవరకు రివీల్ చేసిన కంటెంట్ లో మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, వాళ్ళ ఒక టెంపుల్స్ ని గాడ్స్ ని ఆ విగ్రహాలని విరగ్గొడుతున్నట్టు నాశనం చేస్తున్నట్టు వాళ్ళ మోటివ్ అదే అని స్ట్రాంగ్ గా ఎక్కడ చూపించలేదు. ఓన్లీ వాళ్ళు నమ్మే ఒకే ఒక గాడ్ సుప్రీం యాస్కిన్. అప్పట్లో రివీల్ చేసిన పోస్టర్స్ లోని కొన్ని స్టాట్యూస్ విరిగిపోయినట్టు చూపించారు కదా. అయితే ఇది యాక్చువల్ గా అశ్వత్థామకి భైరవకి ఫైట్ జరుగుతున్నప్పుడు విరిగిపోయిన స్టాట్యూ తప్పించి అది కంప్లీట్ గా గాడ్స్ యొక్క విగ్రహాలని విరగొడుతున్నట్టు కాదు. కానీ ఆ పిల్లవాడు రాయ అశ్వత్థామ దాక్కున్న ఆ టెంపుల్ లోకి వెళ్తున్నప్పుడు ఒక రోబోలాగా వస్తుందన్నమాట. దాన్ని అయితే మాత్రం అశ్వత్థామ ఎదుర్కొంటాడు. నేను అశ్వత్థామ ఉండేది ఆ పద్మనాభ స్వామి టెంపుల్లోని 6th డోర్ లో ఉంటారేమో, అతనే ఎవరో ఒక ఇమ్మోర్టల్ ఉండొచ్చు ఆ లోపల అనుకున్నాను. కానీ ఇది నెల్లూరులోని ఒక టెంపుల్ దగ్గర షూట్ చేశారంట. మొత్తం ఇసుకతో కప్పబడి ఒక చిన్న టెంపుల్ లా ఉంటుంది కదా రాయ వెళ్తున్నప్పుడు. ఎనీవే కల్కి పురాణంలో కూడా ఇది ఉంటుందన్నమాట. ఫ్యూచర్ లో దేవుడిని కూడా నమ్మడం మానేసే రోజులు వచ్చినప్పుడు ఈ కలియుగం ఎండింగ్ లోని కలిపురుషు వల్ల మనుషులు ఆ విధంగా మారుతారని చెప్పి, అంటే తన రూల్ కాబట్టి తను చెప్పిన కొత్త చట్టం లాగా ఈ మిగిలి ఉన్న విగ్రహాలని విరగ్గొట్టేలాగా. అందువల్లనే కాశీనగరం నామరూపాలు లేకుండా మారిపోయింది ఫ్యూచర్ లోని. ఓన్లీ దేవుడిని నమ్మేది ఈ శంబాల నగరంలో మాత్రమే అనమాట. ఈ శంబాల సిటీ ఒక సీక్రెట్ సిటీ కదా. అంటే ఇది ఓన్లీ ఒక సీక్రెట్ రెబల్ బేస్ లాంటిది. న్యూ హోప్ ఫిలిం లోని స్టార్టింగ్ ఎంపరర్స్ కి ఆ సీక్రెట్ రెబల్ బేస్ ఎక్కడుందో తెలియదు అన్నట్టు ఫస్ట్ పార్ట్ లో కూడా ఈ శంబాల నగరం ఎక్కడుంది, ఈ రెబల్స్ ఎక్కడ సీక్రెట్ గా ఉన్నారో వీళ్ళకి తెలియదు అనుకుంటా క్లైమాక్స్ వరకు. అందువల్లనే ఇమ్మోర్టల్స్ ని కూడా చూపించలేదు. దాదాపుగా 7 ఇమ్మోర్టల్స్ వచ్చి కల్కికి ట్రైనింగ్ ఇస్తారు కదా. ఆ ఇమ్మోర్టల్స్ ఎవరు కూడా మనకి ఫస్ట్ పార్ట్ లో ఉండరు అని చెప్పి క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ క్లైమాక్స్ బ్యాటిల్ తో ఒక ట్విస్ట్ తో సినిమా ఎండ్ అయ్యి ఈ ఫిలిం లో మాత్రం కేవలం అశ్వత్థామని మాత్రమే ఒక్క ఇమ్మోర్టల్ ని మాత్రమే చూపించవచ్చు. ఒకవేళ హనుమాన్ ఎంట్రీని మాత్రం ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రాముడి విగ్రహం దగ్గరలో విరిగిపోతున్న టైంలో హనుమాన్ ఎంట్రన్స్ ఉంటే చాలా బాగుంటుంది. సెకండ్ పార్ట్లో అయినా ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఒకవేళ పెట్టినా సరే. కాకపోతే ఈ శంబాల నగరం కానీ కాశీ నగరం కానీ కాంప్లెక్స్ ఇదంతా నార్త్ లో జరుగుతున్న స్టోరీ. కానీ సౌత్ లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. అంటే మరి సౌత్ లో ఉన్న పీపుల్స్ ఏమయ్యారు? ఓన్లీ కాశీ నగరం మాత్రమే మిగిలితే సౌత్ అంతా కూడా నాశనం అయిపోయిందా? ఈ పద్మనాభ స్వామి టెంపుల్ కానీ తిరుపతి కానీ ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయి కదా. వీటన్నిటినీ కూడా అంటే మినిమం టెంపుల్స్ అయితే మాత్రం ఎంతో కొంత నాశనం అవ్వకుండా కొంతవరకు ఉంటాయి కదా. అవి రైడర్స్ డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ 6th డోర్ మిస్టరీ ఏ విధంగా ఫిలింలో చూపిస్తారు. ఖచ్చితంగా ఈ కంటెంట్ అయితే మాత్రం మూవీ టీం వాడుకునే ఉండాలి. వాడుకోకపోతే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు కల్కి పురాణం టాపిక్ ని తీసుకుని.
ఈ స్టోరీలో ఇంకొక రిఫరెన్స్ చెప్పాలంటే డ్యూన్ పార్ట్ 2 లోని నార్త్ అమెరికా సౌత్ అమెరికా లాగా సౌత్ లోకి వెళ్ళడానికి ఫ్యూచరిస్టిక్ ఆ టైం లైన్ లో అయితే మాత్రం పాల్ నిరాకరిస్తాడు కదా. ఆ విధంగా సినిమా స్టార్టింగ్ లోని కమాండర్ మానస్ అయితే మాత్రం అంటే ప్రీ క్లైమాక్స్ వరకు మెయిన్ విలన్ కమాండర్ మానసే, కమల్ హాసన్ గారి క్యారెక్టర్ వచ్చే వరకు. సో సౌత్ లో ఖచ్చితంగా వాళ్ళు సౌత్ లో ఉన్న పీపుల్స్ కానీ టెంపుల్స్ మిగిలి ఉన్న వాటి గురించి సెర్చ్ చేసేలాంటి సర్వే లాగా ఖచ్చితంగా పెట్టేలాగా, మిగిలి ఉన్న ఇమోటల్స్ లోని పద్మనాభ స్వామి టెంపుల్ ఆ 6th డోర్ లో ఖచ్చితంగా ఒక ఇమోటల్ ఉండుంటే బాగుంటుంది అనమాట. హనుమాన్ ఎలానో మంచుకొండలో ఉంటారు కాబట్టి నార్తే. మరి మూవీ టీం కల్కి పురాణాన్ని బేస్ చేసుకుని కంప్లీట్ గా ఈ స్టోరీని పెట్టరేమో బ్రో అని మీకు అనిపించవచ్చు. అలా వాళ్ళు పెట్టకూడదు అనుకుంటే కామిక్ లో రివీల్ చేయరు కదా, టు డిస్ట్రాయ్ ఆల్ గాడ్స్ అని. బట్ అయోధ్య టెంపుల్ గురించి ఫిల్మ్ లో యూజ్ చేస్తారో లేదో నాకైతే ఎగ్జాక్ట్ గా తెలియదు, ఎందుకంటే కొద్దిగా షూటింగ్ ముందు జరిగింది కదా. ఒకవేళ యూజ్ చేసిన ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక ఆ తర్వాత ట్రైలర్ 2 లోని మనకు చూపించిన కురుక్షేత్ర సీన్ లో అయితే మాత్రం ఒక వైట్ డ్రెస్ వేసుకుని ఒక పర్సన్ కనిపించారు. ఆన్లైన్ లో ఈ థియరీ బాగా వైరల్ అవుతుంది, అక్కడ ఉన్నది ఎవరు అని చెప్పి. అది చూడడానికి ఒక వార్ కాస్ట్యూమ్ లా అయితే అస్సలు లేదు. అలానే ఇంకొక షాట్ లో అయితే మాత్రం లెగ్ ని కూడా చూపించారు. ఆ లెగ్ కి ఒక గాయం ఉన్నట్టు చిన్న చెట్టు ఉంటుందన్నమాట, మట్టుకుని ఆ పర్సన్ నడుచుకుంటూ వస్తున్నారు ఈ వార్ సీక్వెన్స్ లో. వార్ సీక్వెన్స్ అయితే ఫిల్మ్ లోని ఫిక్స్, అది కేవలం సెకండ్స్ లో కాదు మినిట్స్ లో, 5 minutes, కొంతమంది 15 minutes కూడా ఉండొచ్చు అని చెప్పి మూవీ టీం నుండి కొద్దిగా రివీల్ అయినట్టు చెప్తున్నారు. భీముడి గదని చూపించినప్పుడు అర్థమైంది ఏంటంటే అశ్వత్థామ శాపం సీక్వెన్స్ అయితే చాలా గట్టిగా ఫిల్మ్ లో చూపించబోతున్నారు. అందరికీ అశ్వత్థామ గురించి ఆ శాపం గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి నార్మల్ గా చెప్పిస్తే అర్థం కాదా క్యారెక్టర్. కాబట్టి సీక్వెన్స్ స్ట్రాంగ్ గా ఉండడం అయితే ఫిక్స్. ఎస్, దీన్ని బట్టి చూసుకుంటే 99% లార్డ్ శ్రీకృష్ణ క్యామియో అయితే మాత్రం ఫిల్మ్ లో ఫిక్స్ అనమాట మెయిన్ సీక్వెన్స్ లోని. ఇప్పటిదాకా వస్తున్న ఆ బజ్ ప్రకారం సౌరభ్ జైన్ మహాభారత సీరియల్లో యాక్ట్ చేసిన శ్రీకృష్ణుడి యాక్టరే ఈ ఫిల్మ్ క్యామియోలో కనిపించబోతున్నట్టు. యుద్ధంలో శ్రీకృష్ణుడు అయితే పాల్గొనడు. నాకు తెలిసి యుద్ధం అంతా అయిపోయి అశ్వత్థామ ఓడిపోతున్న టైంలోనే శ్రీకృష్ణ ఎంట్రన్స్ ఈ క్లాత్స్ లో ఉండొచ్చు. ఈ సీన్ గానీ పర్ఫెక్ట్ గా క్లిక్ అయితే నార్త్ లోని మాత్రం వర్డ్ ఆఫ్ మౌత్ ఆఫ్టర్ రిలీజ్ విపరీతంగా పెరిగిపోవచ్చు అనమాట. దాంట్లోని వాళ్ళు ఎక్కువగా కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళు ఎప్పట్లలో శ్రీకృష్ణుడిగా చూస్తున్న ఆ సౌరభ్ జైన్ యాక్టరే చాలా బెస్ట్ చాయిస్. సో శ్రీకృష్ణుడి పాత్రలోని ప్రభాస్ లేదంటే మహేష్ బాబు వీళ్ళు ఉంటారనేది మాక్సిమం ఫిక్స్ అయిపోవచ్చు అనమాట. అలానే ఇంకొక థియరీ చాలా మంది మిస్లీడ్ చేస్తుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ లో భైరవ గాలిలో కొట్టిన తర్వాతనే అశ్వత్థామకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది అనమాట. దాని ప్రకారం ఫ్లాష్ బ్యాక్ లో అశ్వత్థామని కొట్టింది లార్డ్ శ్రీకృష్ణ, ఇక్కడ కొట్టింది కూడా ఆయన అవతారమే అన్నట్టు ఆన్లైన్ లో థియరీ అయితే వైరల్ అవుతుంది. ఒకవేళ నిజంగా అశ్వత్థామకి కొట్టింది కల్కి అవతారం అని వెంటనే రిలీజ్ అయినా సరే ఆ సీన్ లోని ఆ ఫైట్ సీక్వెన్స్ లో భైరవ ఓడిపోతాడు. అప్పుడే భైరవ మళ్ళీ ఇంకొకసారి అటాక్ చేయడానికి వస్తాడు. ఆయన సుమతిని తీసుకుని శంబాలాకి వెళ్ళిపోతాడు కదా, మీ కడుపులో ఉన్నది మామూలు ప్రాణం కాదని కూడా అంటున్నాడు. ఒకవేళ అది కల్కి అవతారం అని భైరవ అని తెలిస్తే అక్కడ ఎందుకు ఓడించి వెళ్ళిపోతాడు? భైరవయే కల్కి అవతారం అన్నప్పుడు ఈ సుమతి కడుపులో ఉన్న బిడ్డను రక్షించాల్సిన అవసరం ఏంటి? సో భైరవన్ ఒక బౌంటీ హంటర్ గానే చూడాలన్నమాట. మేబీ కల్కి తోటి ఈ ఇన్కర్నేషన్ గా భైరవ క్యారెక్టర్ ని చంపేసి సెకండ్ పార్ట్ లోని కల్కి అవతారంగా ప్రభాస్ ని యూజ్ చేసుకోవచ్చు. క్లైమాక్స్ లోని శంబాలలో ఫైట్ వరకు కూడా అశ్వత్థామ హీరోగా అండ్ భైరవ యాంటీ హీరోగా స్టోరీ వెళ్తుంది. అప్పుడే భైరవ మంచిగా మారిపోయి చనిపోయి కల్కి రాకకి మెయిన్ కారణం అయ్యి ఉండొచ్చు. ఇది పెద్ద యూనివర్స్ కాబట్టి ఫస్ట్ పార్ట్ కే గాబర పడాల్సిన అవసరం లేదు. ఇప్పటిదాకా మీకైతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ప్రీ రిలీజ్ ప్లాట్ థియరీస్ అన్ని కూడా ఈ ఫిల్మ్ మీద అయిపోయినట్టే. ఇక ఫిల్మ్ యొక్క ప్రీ రిలీజ్ బిఫోర్ హైప్ గురించి, అదే ప్రీ రిలీజ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయని బిఫోర్ రిలీజ్ డే మాట్లాడుకుంటాం. ఆ తర్వాత రివ్యూ డైరెక్ట్ గా. సో మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా ఈ ఫిల్మ్ గురించి హైప్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.